గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా పన్ను బకాయిలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వంపై ఎన్ని ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి రాజీ పడబోమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొండ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేశామని, త్వరలోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు 99,01,45,500 రూపాయల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా సాగుతున్న పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం అబద్దాలు చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ 2 ఏళ్ల పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. డిఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకు అంకురార్పణ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డిలు విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపా శ్రేణులపై దాడులు చేస్తూ ఇళ్లకు నిప్పు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.